ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రేమ పగ. ఈ కథలోని ముందరి భాగాలు చూడబోయే ముందు మీ అందరికి ఒక ప్రశ్న అండి. అసలు మీ అందరికీ నేను రాసిన స్టోరీలో ది బెస్ట్ స్టోరీ అని ఇప్పటిదాకా మీకు ఏదనిపించిందో కామెంట్స్లో కొంచెం రాసి చెప్పండి అబ్బా. మరి ఇంక మనం కథలకు వెళ్ళిపోదామా. సౌజీ ఎన్నో కలలతో కిరీటం కోసం ఎదురు చూస్తుంటే సింధు వాటి అన్నిటినీ ఆవిరి చేస్తూ అదే స్టేజ్ మీద ఆమె కడుపుతో ఉంది అంటూ అందరికీ తెలిసేలా చేస్తుంది. మిథున్ సౌజీ అందరి ముందు అవమానాన్ని భరించలేకపోతూ ఉంటే మీడియా వాళ్ళను చుట్టుముట్టి ప్రశ్నల వర్షంతో వారిని ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం చేస్తుంది. ఇంతలో అక్కడికి పవన్ వచ్చి కూతురి పరిస్థితిని చూసి కోపంతో ఎల్ఈడి స్క్రీన్ మీద ప్లే అవుతున్న రిపోర్ట్స్ని చూస్తూ ఆ స్క్రీన్ని గన్తో షూట్ చేస్తాడు. ఆ నిశ్శబ్దంలో అక్కడ వచ్చిన సౌండ్కి అందరికీ ఫీజులు ఎగిరిపోయి అందరూ ఏమీ అర్థం కాక పవన్నే అక్కడి వారందరూ విచిత్రంగా చూస్తూ ఉంటే మీడియా అతను షూట్ చేయడాన్ని చూసి ప్రశ్నలు అడగడానికి వెళ్ళాలని ఉన్నా కూడా అతని దగ్గర ఉన్న గన్ని చూసి అతని కోపాన్ని చూసి భయపడుతూ ముందుకు వెళ్ళలేకపోయారు. సింధు ఆ సమయంలో అక్కడ అసలు పవన్ని ఊహించకపోయేసరికే అలాగే చూస్తూ ఉంది. అతను ఇప్పుడు దాకా సవ్యంగా జరిగిన తన ప్లాన్ని ఎక్కడ పాడు చేస్తాడో అనుకుంటూ బుర్రకు పని చెప్పడం మొదలుపెట్టి పాదరసంలా ఆలోచిస్తూ పవన్ని అతని కోపాన్ని మనసులో ఊహించుకుంటూ అతనే ముందు స్టెప్పు తీసుకోవడం కన్నా ఆమె మాట్లాడడం తనకు మంచిది అనుకుంటూ బాబాయ్ గారు మీరా, అసలు మీరేంటిక్కడ, మీరేం చేస్తున్నారు, అయినా మీకు అంత త్వరగా ఈ విషయం ఎలా తెలిసింది బాబాయ్ అంటూ మీడియా వారిని చూస్తూ ఎంతైనా ఈ మీడియా వాళ్ళు చాలా గ్రేట్ అబ్బా, ఇంకా కనీసం 30 నిమిషాలు కూడా కాకముందే ఇంతలోనే ఈ విషయాన్ని గాలిలోకి పంపించేశారా, బహుశా అందుకేనేమో కూతురి కడుపు గురించి తెలిసి చూడండి బాబాయ్ గారు ఎంత కోపంతో బాధతో నిమిషాలలో ఇక్కడికి చేరుకున్నాడో. అయినా ఎవరికి మాత్రం కోపం ఉండదు చెప్పండి. కూతురు పెళ్లికి ముందే గర్భవతి అవ్వడాన్ని, అది కూడా ఇలా నలుగురి ముందు బయటపడి 40 మంది నోళ్ళల్లో నానడం పరువు మర్యాద కలవారు సహించగలరా చెప్పండి. అందుకే ఎంతో కోపంతో గన్ను తీసుకుని వచ్చినా సరే చివరకు కన్న కూతురాయ చేతులారా ప్రాణాలను ఎలా తీస్తాడు. అందుకే ఆ కోపాన్ని ఆ రిపోర్ట్స్ మీద ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద చూపించాడు. అయినా బయట ఎన్ని దుమ్మీలు చేసినా దందాలు చేసినా చిన్నపాటి రౌడీజాన్ని మెయింటైన్ చేస్తూ పరువుగా బ్రతుకుతున్న కూతురు మీద ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పండి అంటుంటే పవన్కి బుర్ర తిరిగిపోతుంది సింధు మాటలకు. పవన్ని ఆ సమయంలో అక్కడ చూసి సింధు అన్ని మాటలు మాట్లాడడం వింటూ సౌజీ మిథున్ తల పట్టుకొని అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఈయన, ఇప్పటిదాకా ఇక్కడ జరిగింది చాలేదా అనుకుంటూ ఉంటే సింధు అంత ధైర్యంగా ఆ వ్యక్తి సౌజీ వాళ్ళ తండ్రి అని, సౌజీ మీద ఆయనకు కోపం వచ్చే ఇలా చేశాడు అని చెప్పడంతో మీడియా పవన్ని కూడా ప్రశ్నలు అడగడం ప్రారంభించింది. పవన్ని ఎప్పుడైతే మీడియా ప్రశ్నించడం మొదలుపెట్టిందో అప్పుడే మిథున్ అతని వైపు నిజం చెప్పద్దు అన్నట్లు చూస్తున్నాడు దీనంగా. కూతురు చూపులో కూడా అదే భావం కనిపిస్తుంది పవన్కి. దాంతో పవన్ మీడియా ప్రశ్నలన్నీ వింటూ వస్తున్న కోపాన్ని ఆపుకోలేక కోపం నిండిన కళ్ళతో సింధు వైపు చూస్తూ కోపంగా గంభీరమైన గొంతుతో సింధు, అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అంటూ తెలివిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. దాంతో మీడియా సింధు ఏం చెప్తుందా అని చూస్తుంటే సింధు పవన్ వేసిన ఎత్తు గురించి ఆలోచిస్తూ ఉంది. సింధు మౌనంగా ఉండడం చూసిన పవన్, నిన్నే సింధు, నీకు ఎవరు చెప్పారు, ఒకవేళ నీకు ఈ విషయం ముందే తెలిస్తే నువ్వు ఇక్కడికి రావడానికన్నా ముందే మాకు కదా చెప్పాల్సింది ఈ విషయాన్ని, మేమేమీ నీకు బయటవారిం కాదు కదా, నీ భర్త మిథున్కి నేను మామయ్యను, అలాగే సౌజీ మరదలు కదా, ఈ విషయాన్ని ఇలా నలుగురిలో చెప్పి మమ్మల్ని నవ్వులు పాలు చేయడంలో నీ ఉద్దేశం ఏంటి, అసలు నీకు ఈ అవసరం ఎందుకు వచ్చింది, నీ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉంది ఇప్పుడు
అంటూ అడుగుతూ ఉంటే అతని మాటలు విన్న పూజ చాలా టెన్షన్ పడుతూ చిన్నగా, సింధు, ఏం జరుగుతుంది ఇక్కడ? కష్టపడి దోశ మనమేస్తే ఇప్పుడు వీడెవడో దాన్ని తిప్పేస్తున్నాడే. త్వరగా ఆలోచించు, లేకపోతే ఇప్పుడు దాకా పడిన కష్టం వృధా అవ్వడమే కాదు, నీకు చాలా ఇబ్బంది కూడా అవుతుంది. నువ్వు చేసిన పని బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అంటూ సింధుని కంగారు పెడుతూ ఉంటే సింధు మిథున్ వైపు, సౌజీ వైపు చూస్తూ ఉంది. వారి ముఖాలలో పవన్ అడిగిన మాటలతో సింధు పని అయిపోయింది అని చిన్నపాటి సంతోషం కనిపించింది. అది చూసిన సింధు పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. అలా అక్కడే తననే అనుమానంగా చూస్తున్న అందరినీ చూస్తూ సింధు ఒకసారి గట్టిగా గాలి పీల్చుకొని వదులుతూ, ఏం చెప్పాలి బాబాయ్? ఎన్నని చెప్పాలి? నీకు నీ కూతురు ఇలాంటి తప్పు చేసిందని చెప్పాలా? అలా నేను ఎలా చెప్పగలను చెప్పండి? నేను మా పెళ్ళైన కొత్తలోనే ఒకసారి మిమ్మల్ని కలిసినప్పుడు సౌజీ నడవడిక బాగాలేదని, ఆమెను ఇలాగే వదిలేస్తే మీకే ఇబ్బంది అవుతుందని మాట వరుసగా ఒక్క మాట చెప్పా. మీరేమో నన్ను చంపేసే అంత పని చేస్తూ మీ కూతుర్ని వెనకేసుకొని వచ్చి, అది నా కూతురు, ఏదైనా చేస్తుంది, ఎలా అయినా చేస్తుంది, నాకు చెప్పడానికి నువ్వెవరు అన్నారు. సౌజీ ఎలా చేసినా ఏం చేసినా ఆమె సంతోషమే మీకు ముఖ్యమన్నారు. మాట వరుసగా తప్పు గురించి చెబితేనే ప్రాణం తీసే అంత పని చేశారు. అలాంటప్పుడు నీ కూతురు ఇప్పుడు చేసిన పని గురించి చెబితే నన్ను ఏకంగా చంపేసేవాళ్ళే మీరు. ఏమో, మీరసలే రౌడీయాయా. పైగా నా భర్త నీ అల్లుడు. ఇప్పుడు ఆయన బాగా సంపాదిస్తున్నాడు. దాంతో నన్నే చంపేసి నీ కూతురు కడుపుకి నా భర్తకు మీరే లింకు పెట్టి పెళ్లి చేస్తే అప్పుడు నా కొంప కొల్లేరవ్వదు. అసలే మిథున్ చాలా అమాయకుడు. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నేను మిథున్ కోసం నా తండ్రినే ఎదిరించి పెళ్లి చేసుకున్నా. అతని ఎదుగుదల కోసం నా ఆస్తి మీద అతనికి ఫౌరా ఫటాన్ని కూడా రాసిచ్చా. చిన్నగా వ్యాపారం మొదలు పెట్టుకొని ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చాం. అలాంటి ప్రేమికులమైన మా ఇద్దరి మధ్య ఈ విషయం నేను మీతో చెప్పిన తర్వాత మీరు గొడవలు పెడితే, మీ మీద ఉన్న గౌరవంతో, మీ రౌడీయిజం మీద ఉన్న భయంతో నా భర్త నన్ను వదిలేస్తే అంటూ తన మాటలలో వ్యంగ్యం, వెటకారం, బాధ, కోపం అన్నిటినీ కలబోసి చెబుతూ సింధు మళ్ళీ తెలివిగా పవన్ తన వైపుకు తిప్పేసుకున్న దోశను ఆమెదిగా చేసేసుకుంది. సింధు మాటలన్నీ విన్న పవన్కి పట్టరాని కోపం వచ్చి గన్ మీద పట్టు బిగించి ఆమె వైపు కోపంగా అడుగులు వేస్తూ ఉంటే అప్పుడే అక్కడ జరుగుతున్న పార్టీలో చిన్నపాటి అలజడి మొదలైంది. దాంతో అందరూ ఆడిటోరియం ఎంట్రన్స్లో చూడగా అక్కడ మన 6 అడుగుల అందగాడు సాహోలో ప్రభాస్ నడిచి వస్తున్నట్లు ఫుల్ సెక్యూరిటీతో స్టేజ్ మీదకు రెడ్ కార్పెట్ మీద నుంచి నడిచి వస్తుంటే ఆ సమయంలో సిటీలోని ది బిగ్ షాట్ని అక్కడ చూసిన మీడియాకు మంచి హుషారొచ్చింది. కానీ అక్కడే ఉన్న ముగ్గురి మొహాలలో కంగారొచ్చింది. అలా స్టేజ్ మీద ఉన్న సింధు ముందుకు వచ్చి పునీత్ నుంచొని పునీత్ ఆమెనే చూస్తూ చిన్నగా ఎవరికీ కనిపించకుండా కన్ను కొట్టి, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి ఫోన్ చేస్తున్నా కూడా తీయడం లేదు? ఇంట్లో పాప ఏడుస్తుందక్క, అమ్మ కాల్ చేస్తుంది అంటూ పూజతో చెప్పి అందరి ముందు సింధుని చూస్తూ, హాయ్ సింధు, అంకుల్కి ఇప్పుడు ఎలా ఉంది అంటుంటే సింధు చిరుకోపంతో అతన్ని చూసి అంతలోనే ముఖాన్ని మామూలుగా పెట్టి, ఓకే పునీత్, సర్జరీ తర్వాత నాన్నగారు బాగానే ఉన్నారు అంటుంటే పునీత్, సింధు, నువ్వు ఏమీ అనుకోకుంటే వెళ్ళేదారిలో అంకుల్ని కలిసి వెళ్దాం, నువ్వు వస్తావా? ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్దాం అంటుంటే పూజ తమ్ముడు ఎంట్రీకి మనసులో మెచ్చుకుంటూ, సమయానికి దిగావరా సామి, లేకపోతే ఏమై ఉండేదో అంటూ అనుకోకుండా ఉండలేకపోయింది. ఇంతలో పునీత్ అక్కడ అందరినీ చూస్తున్నట్లు కోపంగా నుంచుని ఉన్న పవన్ని కింద నుంచి పైదాకా చూస్తూ, అంకుల్, సింధు ఏదో తెలియక ఇలా నలుగురిలో బయట పెట్టింది. ఓకే, మరి మీరు పెద్దవారేగా, మీ బుద్ధి ఏమైంది? మీరు కూడా అదే నలుగురిలో నీ కూతురి గురించి
ఎలా తెలిసిందని, ఎవరు చేశారని, ఎవరు చెప్పారు అంటూ, దానికి కారణం ఎవరు అంటూ, మీలో ఎవరు కోటీశ్వరులో క్వశ్చన్స్ అడిగినట్లు అడిగి, మీరే మీ పరువును తీసుకుంటున్నారు. మీకు బాడీ మాత్రమే పెరిగింది. దానితో రౌడీయిజం చేస్తున్నారు. అదే బ్రెయిన్ పెరిగి ఉంటే ఏదో ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండేవాళ్ళేమో అంటూ అందరి ముందు పవన్ గాలిని తుస్సుమనిపించేసి సింధు వైపు తిరిగి, లేట్ అవుతుంది సింధు, వెళ్దామా అంటూ అనగానే సింధు మిథున్నే చూస్తూ మీడియా ముందు, మిథున్, నేను పునీత్తో వెళ్ళిపోతున్నా నాన్న దగ్గరకు. నువ్వు సౌజిని జాగ్రత్తగా చూసుకో ఇక మీదట. ఆమె జాగ్రత్తగా ఉండాలి కదా, ఎంతైనా కడుపుతో ఉందికా అంటూ ఒకలా చెప్పేసి అతని కళ్ళ ముందే పునీత్ చెయ్యిని స్టేజ్ దిగుతున్నప్పుడు సాయంగా పట్టుకుంటూ దిగి వెనక్కు తిరిగి అతనినే చూస్తూ బాయ్ మిథున్ అంటూ చెప్పింది. దాన్నంతటినీ చూసిన మిథున్కి గుండెలలో రంపపు కోతలా ఉంది. ఇంకా అక్కడే ఉన్న పవన్, సౌజీ, మిథున్ పరిస్థితి మీడియా ముందు షరామావులే. మిథున్ పగిలిన ఎల్ఈడి స్క్రీన్కి కూడా కలిపి మొత్తం 8 లక్షలకు చెక్ రాసి ఇచ్చి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేశారు. అలా ఇంటికి రావడంతోనే సౌజీ ఎవ్వరినీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని చేతికి దొరికింది దొరికినట్లు విసిరి కొడుతూ గదిని చెత్తకుండీలా తయారు చేసింది. ఆమెను ఓదార్చాలని చూడగా ఆమె గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ, నేను బతకను, నా ప్రేమను సింధు ఎలా చేసిందో నువ్వు చూసావు కదా బావా, నా గురించి న్యూస్ పేపర్లో రేపు వస్తుంది అంటూ తన మాటలతో ఆ ఇల్లంతా గత్తర గత్తర లేపేసింది. దాంతో పవన్, మిథున్ ముఖముఖాలు చూసుకొని, సౌజీ, మేము ఆ న్యూస్ని బయటికి రానివ్వంలే అంటూ చెరొక 30 లక్షలు సవరణ చేసుకొని ఆ న్యూస్ని ఎక్కడా రానివ్వకుండా సోషల్ మీడియాలో లేకుండా చేశారు. దాంతో సౌజీ కొంచెం ప్రశాంతించి మరుసటి రోజున ఉదయమే, బావా, నీకు 1 వారం టైం ఇస్తున్నా, మనము వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, అది కూడా చాలా గ్రాండ్గా అంటే మిథున్, అలా ఎలా కుదురుతుంది సౌజీ, ఇంకా ఆ డేటా కాంట్రాక్ట్ సుమారు 15 రోజులు పడుతుంది అంటుంటే సౌజీ, బావ, నాకు అదంతా తెలీదు, దాంతో నాకు అసలు సంబంధం కూడా లేదు, ఇంకో వారంలో ఎంగేజ్మెంట్ జరగకపోతే అంటూ కడుపు మీద తను చెయ్యి వేసుకుని ఉంది. దాంతో మిథున్ ఒప్పుకోక తప్పలేదు. తరువాత సౌజీ తండ్రినే చూస్తూ, నాన్న, నాకు ఆ సింధు ఏడవడాన్ని చూపించు, ఆమె ఎంతగా ఏడవాలి అంటే నేను పడ్డ అవమానానికి 100 రెట్లు ఎక్కువగా ఏడవాలి, ఆమె బాధలో ఆమెకు కనీసం తన కన్నీళ్లు కూడా తోడుండకూడదు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే తెలియదు నాన్న, అది నా కాళ్ళ బేరానికి రావాలి, నేనేంటో నువ్వేంటో దానికి తెలిసి రావాలి, మనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అది అనుభవించాలి అంటూ అనడంతో పవన్ ఆ పనిలో ఉంటాను అని చెప్పాడు. ఇక్కడేమో సింధు పునీత్ని న్యూస్ గురించి అడగ్గా పునీత్ చిన్నగా నవ్వుతూ, నేను ఊహించినట్లుగానే వాళ్ళు ఆ న్యూస్ని బయటికి రానివ్వకుండా 1/2 కోటి పైనే ఖర్చు చేశారు సిద్ధుగా అంటుంటే ఆమె తన తరువాత ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంది. సిద్ధు ఆలోచించడం చూసినప్పుడు పునీత్ ఆమెతో, సింధు, మిథున్ నిన్ను జైలుకు పంపడానికి చూస్తున్నాడు, అందుకు చాలా పాములను చాలా రకాలుగా కదుపుతున్నాడు, నేను దాని గురించి చూసుకుంటా, నువ్వు బాధపడకు అనుకుంటూ 2 రోజులు గడిచిపోయాయి. అలా ఒకరోజు సాయంత్ర సమయంలో పునీత్, సింధు, మరో 2 రోజుల్లో మిథున్ ఎంగేజ్మెంట్ ఉంది, ఇప్పుడు వాడు ఇక ఆ కాంట్రాక్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి రేపు ఉదయంతో వాళ్ళు ఆ డేటా కాంట్రాక్ట్ని పూర్తి చేసి కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి మనీలో 80% తీసుకుంటారు, దానికోసమే సక్సెస్ సెలబ్రేట్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ పార్టీలోనే ఎంగేజ్మెంట్ని ప్లాన్ చేసుకుంటున్నాడు మిథున్ అంటూ చిన్నగా నవ్వుతూ, వాడు ఎంగేజ్మెంట్ని నా వెంచర్లో ఉన్న పార్టీ హాల్లోనే చేసుకుంటున్నాడు, ఆ వెంచర్లోనే నీకు కొత్త కంపెనీతో కొలాబరేషన్ పార్టీ ఉంది, నేనే దానిని మీ ఆఫీస్ నుంచి నా వెంచర్కు మార్చా అంటూ చెప్పడంతో పునీత్ మాటలను విన్న సింధు షాక్ అయిపోయింది. ఏమండోయ్, మరి ఇప్పుడు తరువాత భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథాకథనం ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా.